కమ్మని తెలగపిండి ఎండ్రోయల కూరను తయారు చేసేసుకుందామా? హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? లంచ్‌లోకి ఏం చేసుకున్నారు మరి? నేనైతే లంచ్‌లో కానీ ఈరోజు తెలగపిండి ఎండు రొయ్యలు చేస్తానండి. చాలా కమ్మగా ఉంటుంది. చాలా సూపర్‌గా ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్‌లో తెలగపిండి ములగాకు చేశాను. సూపర్‌గా చేశాను. ఎవరైనా చూడని వాళ్ళుంటే చూడండి. మరి ఇప్పుడైతే మాత్రం తెలగపిండి ఎండు రొయ్యలు చేసి చూపించేస్తాను. స్టవ్ వెలిగించుకున్నానండి. ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. నువ్వుల నూనె అండి ఇది. చాలా బాగుంటుందన్నమాట. గానుగ నూనె అంటారు కదా, నువ్వుల నూనె. తెలగపిండికి ఈ నువ్వుల నూనె వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 7-8 టేబుల్ స్పూన్స్ పడుతుంది. ఎందుకంటే కొంచెం ఎక్కువ పడుతుందండి తెలగపిండికి. కొన్ని ఎండ్రాయిలు తీసుకున్నామండి. శుభ్రంగా పలుచుకొని నీట్‌గాను ఇవి వేడి నీటిలో వేసుకొని నానబెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు నానబెట్టుకున్నాక శుభ్రంగా ఇందులో ఉన్న మట్టి, ఇసక ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి. శుభ్రంగా క్లీన్ చేసుకొని వేడి నీటిలోనే కడిగేసుకొని 4, 5 సార్లు కడుక్కున్నట్టయితే మొత్తం ఇందులో ఉన్న ఇసక గాని, మట్టి గాని ఏమన్నా ఉంటే కనుక వచ్చేస్తాయి. నీట్‌గా కడిగేసి ఇలా పెట్టేసుకున్నాం ఎండ్రాయిల్ని. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఎండ్రాయిలు వేసేసుకుందాం. ఇలా గానుగ నూనెలో వేసుకున్నట్టయితే కనుక చాలా కమ్మగా ఉంటుందండి. ఎండ్రాయిలు తెలగపిండి కూడాను. ఇలా మనం శుభ్రం చేసుకొని ఎండ్రాయిల్ని ఇలా వేసుకొని వీటిని ఇప్పుడు వేపేసుకుందాం మంచిగాను. నువ్వుల నూనె కాబట్టి ఇలా మనకు నురగ వస్తుందండి. చూడండి, ఇలాగా బుడగలు బుడగలు వస్తుంది కదా. నువ్వుల నూనె వేసుకున్నట్టయితే కనుక ఇలా నురగ వస్తుంది అనమాట. ఎండు రొయ్యలు వేగిపోయినాయండి. మనం తీసేసుకుందాం. ఇలాగా ఆయిల్లోంచి చక్కగా వేగనివ్వాలి. పచ్చి పచ్చిగా మనం దించేయకూడదు. చక్కగా ఇలా వేగిపోయినాక అన్నీ మనం ఇలా తీసేసుకుందాం. ఎండు రొయ్యలు అన్నీ కూడా మనం ఇలా తీసేసుకుందాం. తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఎండు రొయ్యలు తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదండి. వెల్లుల్లిపాయ గుళ్ళు అండి, ఒక 10 నుంచి 20 వెల్లుల్లిపాయ గుళ్ళు ఇందులో వేసుకొని మనం వేపుకోవాలి ఇలాగా. అలాగే 4 ఎండుమిరపకాయలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసేసుకుందాం. ఇందులోను 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాం. మంచిగా కలిపేసుకుందామండి ఇవన్నీని. 3 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కోసుకుని అవి కూడా వేసేసుకుందాం. ఇందులో చక్కగా కలుపుకుందామండి ఇవన్నీను ఇలా. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఇలా శుభ్రం చేసి పెట్టుకున్నా కొంచెం కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మనం కలిపేసుకుందాం చక్కగా. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ మీద కొంచెం ఎక్కువే కారం వేసుకుందాం. కారం మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. నేను ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసాను కాబట్టి కారం తగ్గించాను. అలాగే బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకొని ఇందులోనే రుచికి సరిపడా కళ్ళుప్పుని వేసుకుందాం. మళ్ళీ కావాలతో వేసుకుందాం. కళ్ళుప్పుని వేసుకొని మనం ఇలా కలిపేసుకుని చక్కగా అన్నీ వేగిపోయినాయి కదా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి వేగిపోయినాయి కదా. ఈ టైంలో మనం ఒక జగ్గు వాటర్ వేసుకుందామండి. ఇలా వాటర్ వేసుకుని మూత పెట్టుకుని మరిగించుకుందాం. మరిగాక మనం ఇందులో వాటర్ వేసుకుని 5 నిమిషాలు అయిందండి. చూద్దామా మరుగుతుందో లేదో. అదిగో వాటర్ బాయిల్ అవుతుందండి. ఈ టైంలో మనం సాల్ట్ చెక్ చేసుకుందాం సరిపోయిందో లేదో. సరిపోయిందండి నాకు. ఈ టైంలో ఏం చేయాలంటే మనం చక్కగా 1/2 కిలో తెలగపిండి అండి ఇది. తెలగపిండిని మనం ఈ బాయిల్ అవుతున్న వాటర్లో మనం ఇలా వేసేసుకుందాం. ఇలా వేసేసుకుని కలిపేసుకుందామండి ఇలాగా చక్కగా. వాటర్ ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదండి. ఈ తెలగపిండి చక్కగా విడుచుకుంటుంది అనమాట. మళ్ళీ పొడి పొడిలు ఆడుతూ వచ్చేస్తుంది. ఇలా కలిపేసుకొని మనం ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. 2 నిమిషాలు అయిందండి. మూత ఓపెన్ చేసి చూద్దాం. ఇదిగో దగ్గరికి అయిపోతుంది కదా. ఈ టైంలో మనం వేయించుకు పెట్టుకున్న రొయ్యల్ని మనం ఇలా వేసేసుకుందాం. ముందే వేయించి పెట్టుకున్నాం కదా ఎండు రొయ్యలు వేసేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. ఇందులో ఇలా కలుపుకొని
మళ్ళీ 2 నిమిషాలు మనం మూత పెట్టేసుకున్నట్టయితే కనుక మన టేస్టీ టేస్టీ ఎండు రొయ్యలు తెలగపిండి కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకొక 2 నిమిషాలు మనం మూత పెట్టేసుకుందాం. మరి ఎక్కడ వరకు వచ్చిందో మన తెలగపిండి ఎండు రొయ్యలు. వావ్, అయిపోయిందండి. చూసారా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందంటే. ఈ టైంలో మనం ఏం చేయాలంటే కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు కోసుకొని కొత్తిమీరని వేసేసుకున్నట్టయితే కనుక మన గుమ్మగుమ్మలాడే తెలగపిండి ఎండు రొయ్యలు కూర రెడీ అయిపోయింది. మరి స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఇగో దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. టేస్టీ టేస్టీ ఎండు రొయ్యలు తెలగపిండి కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మన తెలగపిండి ఎండు రొయ్యలు అయితే డిష్ అవుట్ చేసుకున్నాం. చూసారా, దీని మీద కొంచెం మనం కొత్తిమీరని జల్లుకున్నట్టయితే కదా, ఇలాగా గార్నిష్ కింద ఉంటుంది. జల్లుకున్నట్టయితే అంతేనండి. టేస్టీ టేస్టీ తెలగపిండి ఎండు రొయ్యల కూర చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. మరి మీరు కూడా ఈరోజు ఇలా ట్రై చేసేయండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి తెలగపిండి ఎండు రొయ్యలు మరి వేడి వేడి రసంతో కానీ సాంబార్తో కానీ మరి సైడ్ డిష్ కింద తినొచ్చు, మామూలుగా కూడా తినొచ్చు. మరి వేడి వేడిగా అన్నం వండుకొని నేను తినేస్తాను. చూడండి, మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్.